ఒకసారి అయిపోతే మీ అప్రూవల్తో వీఆర్ సెండింగ్ టు ద రెస్పెక్టివ్ బ్యాంక్స్ టు కండక్ట్ ద మీటింగ్స్. తర్వాత దిస్ ఇస్ ద ప్రోగ్రెస్ సార్. ఇది 31/3/2024 ఉండేది 31/3/2025 ఉంది అకౌంట్ సార్. లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను అంటే ఏంటి సార్, కస్టమర్ అప్రోచ్ అయితే బ్యాంక్ అప్రోచ్ అయితే డిఐ వర్మ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ లేబర్ డిపార్ట్మెంట్ తెలుసు కదండి. అమౌంట్ అనేది వాట్ ఇస్ ద బేసిక్ అమౌంట్, మినిమం అమౌంట్ దే హావ్ టు ట్రాన్సాక్ట్. మీరు చెప్పే ప్రకారం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ దీని కానీ 12 రూపీస్ 20 రూపీస్ ఇస్తారు. సో అవన్నీ కలిపితే ఎంత వస్తుంది? బేసిక్ 456 రూపీస్ వస్తుంది సార్. 456 రూపీస్ చేస్తే దాంట్లో ఏమేమి వస్తుంది బెనిఫిట్స్? దాంట్లో ఒకటి పిఎంఎస్బీవై ఉంది సార్. దాంట్లో 2 కట్టుకుంటే దీని బెనిఫిట్స్ అన్ని కూడా ఎనేబుల్ అవుతారు. సో బేసికలీ ఏమని చెప్తారు ఇప్పుడు ఫీల్డ్లో అందరికీ చెప్పాలి, 450 రూపాయలు ఈకేబీసీతో పాటు 450 రూపాయలు 450 రూపాయలు కట్టితే మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సో 2 lakhs వరకు మీరు అర్హులు అవుతారు. సో అది చెప్పాల్సింది. సో ద ఫార్మాట్ వాట్ యూ టెల్ ఈస్ డిఫరెంట్ అండి. సార్ కలెక్టర్ గారికి అందరూ బ్యాంకర్స్కి అధికారులకు అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు మనకు వైఎస్ఆర్టీ అంటే ఎవరి వాళ్ళు పే చేసుకొని వైద్యానికి పిఎంఎఫ్బీవై కింద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద మన స్టేట్ కూడా చేరడం జరిగింది. ఇప్పుడు వాలంటరీ అట్లాగే ప్రీమియం వచ్చేటప్పటికి రైతులు పే చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఖరీఫ్లో క్రాప్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రెండవది ఏమిటంటే బ్యాంకర్స్ కూడా ఇవాళ ఫార్చునేట్గా మనం కలిసాం కాబట్టి బ్యాంకర్స్ అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మీ లోనీస్ అందరికి కూడా ఇది ఆటోమేటిక్గా లోన్తో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ చేస్తారు. అట్లాగే ఎవరైనా వాలంటరీగా కనుక అవసరం లేదనుకుంటే దే కెన్ ఆప్ట్ అవుట్ అంటే ఫార్మర్, అదర్వైజ్ లోన్తో పాటు చేస్తారు. ఇక్కడ చిన్న ఇష్యూ ఉంది సార్. మనకు క్రాప్ లోన్ రెన్యువల్స్ ఏమో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యాయి సార్. అందువల్ల దానికి కూడా మనం వాళ్ళకు కూడా వర్తిస్తే ఉంటుంది సార్. రెండవది మనకు ఇటు ఏడిసిసి బ్యాంకు సిఇఓ గారు రైట్ చేసిన పాయింట్ ఏమిటంటే సార్, వాళ్ళు ముందు ఏ క్రాప్ చెప్తే మేము ఆ క్రాప్ లోన్ చేస్తున్నాము. దీంట్లో కూడా ఉన్న గైడ్లైన్స్ ఏమిటంటే ఈ క్రాప్ ద్వారా వ్యాలిడేషన్ అవుతుంది సార్ ఈ క్రాప్ చేసిన తర్వాత. బట్ క్రాప్ లోన్ ముందే ఇస్తారు కాబట్టి రైతు ఏ క్రాప్ చేస్తే ఆ క్రాప్కి ఇన్సూరెన్స్ కట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ వ్యాలిడేషన్ అనేది ఏమిటంటే ఈ క్రాప్ని బట్టి చేసి ఆన్లైన్లో వ్యాలిడేషన్ చేసుకుంటాం సార్. సార్ చెప్పింది సార్ సర్వే నెంబర్ 36 అనుకోండి. సర్వే నెంబర్ 36లో ఒక బ్యాంక్ ఉంటే మళ్ళీ అదే బ్యాంక్ తీసుకురాకూడదు. తీసుకొచ్చాడనుకోండి దానికి ఇదే పార్ట్ ఆఫ్ ఇది మీరు చెప్తారు సర్వే నెంబర్లో ఆల్రెడీ ఉంది కాబట్టి అది అంతే కదా. కానీ డిఫరెంట్